జారా తన ల్యాబ్లో కొత్త ఆవిష్కరణ చేస్తున్నది. అల్లగొప్పిలా ఊదే, తేరే, గంతులేసే బెన్నీ బబుల్గమ్ రోబోట్. జారా, ఇప్పుడు మా వీధికి సరదా వస్తుంది. బటన్ నొక్కగానే పాప్ అనటంతో బెన్నీ ఎగిరిపడుతూ నవ్వుతూ పని మొదలు పెడతాడు. బెన్నీ, ఓ బౌన్సీ, ఓ స్టిక్కీ, అదే నా స్టైల్. బెన్నీ పిల్లలతో ఆటలాడతాడు, బబుల్ జంప్ రోప్ చేస్తాడు, బబుల్ జాగిలాలు తయారు చేస్తాడు. అందరూ ఆనందిస్తారు. కానీ క్రంబ్ గారు గమ్ అంటే నాకు చీ. నా తోట దగ్గరికి స్మైల్ బబుల్ చేసి క్రంబ్ గారిని హ్యాపీ చేయాలనుకుంటాడు. కానీ గాలి దానిని వారి తోటలోకి తీసుకెడుతుంది. స్ప్లాట్. క్రంబ్ గారు పెద్ద బుద్ధి లేని బబుల్ రోబో. ఇక గమ్ పోలీసులకు ఫోన్ చేస్తా. జారా, బెన్నీ కలిసి బబుల్ వ్యాక్యూమ్తో తోట శుభ్రం చేస్తారు. బెన్నీ తన స్ట్రెచ్చి హ్యాండ్స్తో తోట వంతెన సరిచేస్తాడు. కొత్త పూలు నాటుతాడు. పైగా రోజులకు బబుల్ షేడ్ కూడా వేస్తాడు. క్రంబ్ గారు, ఓహో, ఇది నేను ఊహించలేదు. క్రంబ్ గారు బెన్నీ పని చూసి ఆకట్టుకుంటాడు. 40 ఏళ్ల తర్వాత బబుల్ గమ్ నములుతాడు. ఒక చిన్న బబుల్ ఊదుతాడు. క్రంబ్ గారు, బబుల్ గమ్ బాగానే ఉంది కదా. అందరూ సంబరపడతారు. బెన్నీ చివరికి ఓ మెగా బబుల్ చేసి అందర్నీ సూర్యాస్తమయంలో గాలిలోకి లేపుతాడు.